కట్ చేసుకుందాం. ఆరిన తర్వాత మనము పీసెస్గా చేసుకుందాం. ఇట్లా ఆరాలి, కొద్దిగా గాలికి పెట్టుకోవాలి. ఇప్పుడే మనము కట్ చేసుకొని గాలికి పెట్టేసుకుందాం. మనం గంట సేపు పెట్టేసుకుంటే అయిపోయి. ఇక షేప్ మీ చాయిస్. ఇక ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. క్రాస్ కట్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా కట్ చేసుకోవాలంటే అట్లా కట్ చేసుకోండి. నేను ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఏం చేస్తున్నావురా? కొబ్బరితోటి స్వీట్ చేస్తా. నేను కొబ్బరి బర్ఫీ చేస్తా. నేను ఎప్పుడెప్పుడు చేస్తుంటే కదా కొబ్బరికాయ కొడితే ఈజీగానే ఉంటది. చేసి నువ్వు చేస్తావు కదా, నాకు చేసి పెడతావు కదా. అవును, కొబ్బరి బర్ఫీ తోటి స్వీట్ చేసుకుందాం ఈరోజు నేను చేస్తున్నా. మమ్మీ తోటి టేస్ట్ చేపిద్దాము. ఒకసారి అరుచుకుంటా. నేను అరుచుకుంటా. మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మంచి వంటలతో మేము ఈ స్వీట్ అంటే మనం కొబ్బరికాయలు దేవుని కొట్టుకుంటాం కదా, ఎప్పుడెప్పుడు అలా చేసి పెడతా. మమ్మీ నేను కూడా చేస్తాను, ఎప్పుడెప్పుడు చేస్తుంది ఆమె. నేను చేయకుండా ఆమె చేస్తాను కొబ్బరికాయ ఉంటే. ఇప్పుడు నేను అలా చూపిస్తే మమ్మీ నాకు చేయొచ్చిందనే చెప్తుంది. ఇక మీకైతే చూపిస్తుంది. ఇప్పుడు ఆమె సూపర్ చేస్తుంది. టేస్ట్ మాత్రం ఒళ్ళెబలే చేస్తుంది. మంచిగా కుదిరిస్తావు కదా. ఎప్పుడు చేస్తావు కొబ్బరికాయ ఉన్నప్పుడు ఈ స్వీట్ చేసి పెడుతుంది. ఇక ఎన్ని రోజులు 15 రోజులు అయినా తినచ్చు. అంత బాగుంటుంది. పచ్చి కొబ్బరితోటి ఇప్పుడు కొబ్బరికాయలు కూడా ఇప్పుడు దేవుళ్ళకి కొడతారు కదా ఎక్కువ. ఆ కొబ్బరి వక్కలు ఏం చేయాలో కూడా నాన్ వెజ్ అంటే వేసుకోము. ఇట్లా స్వీట్స్ వేసుకుంటే అది ఖరాబ్ అవుతుంది. స్వీట్ చేసి పెట్టుకుంటే ఒక కొబ్బరికాయ ఉంటది కదా, కొబ్బరికాయ చేసి పెడితే పిల్లలు తింటారు, మనం తింటాం. మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటది. ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఇంకా మంచి మాట నాదేనా? నువ్వే చెప్పాలి. అతికారం ఉన్న రోజులు, బలం ఉన్న రోజులు, చిన్న అది ఏంటంటే లేని వాళ్ళకు అది ఎంత మాట అయినా అంటారు. ఎంత దించిపరిచినా దించిపరుస్తారు. అట్లా దించిపరచకుండి ఒక రోజు ముసలి గుడుక బాటలు ఉంటే అది ఎంత బలంగా ఉంటుంది అంటే అంత బలంగా ఉంటుంది. బాటలు ఉన్నప్పుడు ఏనుగునైనా పట్టేస్తుంది. కానీ బయటకు వస్తే కుక్క చేతిలో బలైతుంది. అది దానికి బాటలు ఉన్నది చెప్పే. ఏ బలమైనా మనం అధికారంలో ఉన్న రోజులే మనకు అది ఒక స్టేజ్లో ఉన్నప్పుడే పడతారు. కానీ స్టేజ్ దాటినాక మాత్రం పడరు. ఎందుకంటే వాళ్ళు బాధపడుతుంటారు. మనం ఈ స్టేజ్ మనము దిగజారి ఉన్నాం కదా, ఇలా అంటుండ్రు ఇట్లా అని పడగలుగుతారు కానీ అదైతే గుండెకైతే కొట్టిందే ఉంటది. ఎప్పుడో ఓసారి అయితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కిందకు ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళు ఉడక చూపిస్తారు. అది మనసులో పెట్టుకుని, అది గుర్తు పెట్టుకుని మాట్లాడుంది. అధికారం వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిరనుకో, వాళ్ళు ఇక వాళ్ళకు మనసుల మైండ్ లో ఉండిపోతుంది, గుండెలు ఉండిపోతుంది బాధ అన్నది. లేని టైంలో అన్న ముచ్చట్లే మనకు బాగా గుర్తుంటాయి, చాలా గుర్తుంటాయి. ఇదైతే ప్రతి మనిషి గుర్తు పెట్టుకోదు. ఏంటంటే గొప్ప వాళ్ళమైన మని పైసా ఉందని పైసా పొగరుతో మాట్లాడద్దు. పైసా ఇయ్యాలి ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. మనకు పైసా పొగరుతోటే ఎన్నో మాటలు అంటారు, దించిపరుస్తారు అంటారు. మాట నచ్చిందా? మంచి మాట నీకు నచ్చింది. సూపర్ మంచి మాట, నాకు చాలా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయరు, లైక్ చేయరు, షేర్ చేయరు. నువ్వు చెప్పు. ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే కొత్త వీడియో పెడితేనే వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం నచ్చిందంటే చూడురి, వదిలేయండి. నచ్చుతుంది. మన ఇంట్లో దేవునికి కొట్టుకుంటాం ఎప్పుడు కొబ్బరికాయ. పాలు ఉన్నాయి, మనకి ఇది ఉన్నదంటే ఇక అంత పెద్దగా ఏముండదు. 2-3 ప్రాసెస్ తోటి కమ్మతనంలా ఎప్పుడెప్పుడు నా పిల్లలకు చేసి ఇస్తా కాబట్టి ఇక వాళ్ళకు అలవాటు అయిపోయింది. ఎప్పుడంటే అప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు స్వీట్ చేసుకుంటాం. నాకు స్వీట్స్ ఇష్టమే, చేసుకుంటుంది. చేసుకొని నాకు గుడక పెడుతుంది, ఆమె గుడక తింటుంది. మంచి గుడక పెడుతుంది. ఇప్పుడు చేసుకుని తినాలి. మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒక మంచి కామెంట్ చదువుతాం మమ్మీ. అది మనము శబరిమల ప్రసాదం పెట్టినాం కదా, అయ్యప్ప ప్రసాదం, దానికి పెట్టిర్రు.
ముక్తకంఠం గారు, శబరిమల స్వామి అయ్యప్ప బ్లెస్ అండ్ లైవ్ లైక్ నేత్రా ఛానల్ షోలే షోలే అని పెట్టిరు. అయ్యప్ప స్వామి మనల్ని లైక్ చేస్తారు, బ్లెస్ చేస్తారు అని పెట్టేసిరు. స్వామి లైక్ చేస్తారంటే నేను అంత గొప్పదాన్ని కాదు, కానీ ఆయన స్వామి లైక్ చేస్తారంటే ఇక నాకు దేవుడు లైక్ చేసినట్టే. దేవుడి రూపంలో మీరు అందరూ లైక్ చేస్తారు, ఇక ఆయన రూపంలో మీరు ఉన్నారు అంతే. సూపర్, మంచి మాట, నచ్చింది. ఆయన డైరెక్ట్ వచ్చి లైక్ చేయకుండా కానీ మీ ద్వారా చెప్పిస్తాడు అయ్యప్ప స్వామి. అవును, ఆ ప్రసాదం ఇప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదానికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చేపిస్తాడు ఆయన్ని. ఇక నేనైతే మంచి థింకింగ్ తోటి ఆయనను గుర్తు చేసుకుంటే ఆ ప్రసాదం చేసిన. ఆ ప్రసాదం ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి తెచ్చుకొని తినాలని కాదు, ఇది ఎట్లా చేస్తారని నేను చేసిన. ఎప్పుడు గుర్తు చేస్తా, నేను పిలిచిన ఉన్నప్పటి నుంచి గుర్తు చేస్తా. ప్రసాదము బాగా ఇష్టం మమ్మీ మాకు అని అంటారు. తాటి బెల్లం అయితే దొరుకుతుంది, సూపర్ సూపర్. అది ప్రాసెస్ అంతా చూపెట్టారు. ఏమేం కావాలో చెప్తా ఇప్పుడు. కొబ్బరి బర్ఫీకి సింపుల్ గా ఈజీగా మంచి టేస్టీ స్వీట్ అయితే వేసుకుందాం. చూపెట్టు మమ్మీ. చెప్పండి. దీనికైతే మెయిన్ ఒక కొబ్బరి చిప్ప తీసుకుంటున్నా నేను, పచ్చి కొబ్బరి, కాజు, ఈ పిస్తా, ఇవి పైన డెకరేట్ చేయడానికి. ఇది మనం పాలల్లో వెన్న పైన అట్టు వస్తుంది కదా, అది నేను డైలీ తీసుకున్నా, ఒక 3 days నుండి తీసుకున్నది ఇది. ఈ పాలు 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకుంటున్నా. షుగర్ ఎంత వేసుకుంటా అన్నది చూపిస్తాను నేను. ఇళ్ళనైతే తీసుకున్నా, ఎంత వేసుకుంటా, ఇంత ఇయ్యా, ఇట్లా ఎంత వేస్తా అన్నది చూపిస్తా. వీటితోటే సింపుల్గా మనం బర్ఫీ చేసుకుందాం. పదండిగా చేసుకుందాం. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు, నేను మీకు చూపిస్తా. అది చెక్క తీసి దాన్ని ఏం తీస్తావు ఇంకా? దీన్ని ఇది కొట్టి దీనిపైన బ్లాక్ ఉంటది కదా, అది మొత్తం తీసేస్తాం. చూపిస్తా. ఇదైతే నేను పైన చెక్క తీసేసుకున్నా. ఇది పొట్టు ఈ బ్లాక్ ఉన్నది కూడా తీసేసుకుందాము. ఇది తీసేసుకొని వైట్గా అంత మంచిగా వైట్ వస్తుంది మనకు, స్వీట్ మంచి కలర్లో వస్తుంది. ఇట్లా పైన గీకేసుకుంటా, ఇట్లా తీసేసుకుంటా, మొత్తం తీసేసుకుంటా. ఇట్లా తీసేసుకోవాలి. ఇవి కొబ్బరిది పైన బ్లాక్ అంతా తీసేసుకున్నా చూడుర్రి. ఇట్లా పైన బ్లాక్ అంతా తీసేసుకొని ఇవి ఒక కప్పు, ఈ 3/4 కప్ అయినాయి. ఇవి నేను ఏం చేస్తా అన్నది ఇది చూపెట్టబోయే ముందు పాలు అయితే మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం. పాలు వేడి చేసుకుందాం. ఇది బాండి పెట్టేసుకున్నా నేను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. పాలు నేను ఆ ప్యాకెట్ తీసుకున్నా కదా, 1/2 లీటర్ పాలు. ఇవి 1/2 లీటర్ పాలల్లా మొత్తం పోసుకోను, కొన్ని ఉంచుకుంటా. 1/2 లీటర్ పాలక ఇన్ని ఉంచుకుంటా. నేను ఈ కొబ్బరి పడతా కదా, ఆ కొబ్బరి మిక్సీలో వేస్తా ఇవి పాలు. ఓకే, ఇవి కొబ్బరి నేను గ్రైండ్ చేసుకుంటున్నా. గ్రైండ్ చేసేసుకుందాం. ఇట్లా గ్రైండ్ అయింది కదా. మనం పాలు ఉంచుకున్నాం కదా, కొన్ని పాలు ఉంచుకున్నాం కదా, ఇన్ని పాలు ఇలా పోసి పట్టేసుకుంటా. కొద్దిగా ఒక చిన్న కప్పు, చిన్న గ్లాస్ ఇట్లా గ్రైండ్ చేసుకున్నా. ఇది అల్లు వేసుకుంటా, ఇక పాలల్లో వేసుకుంటా. ఇది కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇల్లు వేసేద్దాం పాలల్లో. చేత్తో ఏంది నడవది. బాగుంటుంది స్వీట్, ఇది చేసుకోర్రి. పచ్చి కొబ్బరి తోటి మంచిగా నిలువ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా 1 month వరకు మంచిగా ఉంటుంది. బయట పెట్టుకున్నా 15 days వరకు మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగా టేస్ట్ ఉంటుంది ఈ స్వీట్. మా తేజకి ఇష్టంగా ఎప్పుడెప్పుడు కొబ్బరి కొట్టుకుంటే చేసేస్తుంది. ఆమె చేసేస్తుంది కాబట్టి నువ్వే చెయ్యి అని చెప్పేసి. ఇది షుగర్ కూడా వేసేసుకుంటా. ఇప్పుడు షుగర్ కూడా ఏ కప్ మనము ఇప్పుడు కొబ్బరి తీసుకున్నాం కదా, 3/4 కప్పు షుగర్. ఆ కప్ తోటే షుగర్ కొలత కరెక్ట్ చెప్తుంది మీకు. షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మనం మీగడ తీసుకున్నాం కదా, మీగడ కూడా వేసేస్తున్నా ఇందులోనే. ఇది కూడా పాల మీగడ, ఇది కూడా కరగాలి. అది ఫ్రిడ్జ్ లో పెట్టినాం కాబట్టి గట్టిగా అయింది. ఇట్లా అవుతుంది. ఇంకా దగ్గర రావాలి.
నేను ఇలా మీగడ అనేది మీకు ఒక 4 టీ స్పూన్లు వేసిన, అది గడ్డలా ఉండేసరికి మీకు చెప్పనీకి రాలేదు నాకు. అది ఒక 4 టీ స్పూన్లు ఉంటుంది, 4 టీ స్పూన్లు వేసుకోర్రి సరేనా. మనం మొత్తం దగ్గరికి వచ్చినాక చూపిస్తాం, మొత్తం దగ్గరికి వచ్చినాక చూపిస్తా. ఇంకా రావాలి ఇంకా. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ వచ్చింది, ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేసేయాలి. ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటున్నా ఇక నేను. ఈ బటర్ రాసుకుంటున్నా. ఓకే, మొత్తం ప్లేట్ మొత్తానికి రాసేసుకోవాలి. అతుక్కోదు ఇక మనకి. ఇట్లా ప్లేట్ మొత్తం రాసుకున్నాక ఇళ్ళకి మనం ఇది షిఫ్ట్ చేసేసుకుందాం. మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. సూపర్ ఉంటుంది ఈ స్వీట్. తిన్నారంటే ఒక్క దాంతో ఆగరు, ఇంకొకటి కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. స్వీట్ లవర్స్కి అయితే ఇంకెక్కువ నచ్చుతుంది. దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇట్లా వేడిగా ఉంది, ఇంత బాగా స్మెల్ వస్తుంది, బాగా ఫ్లేవర్ వస్తుంది. అట్లా అంతా సరిగా అనుకొని మనం కట్ చేసుకుందాం. ఇక కట్ చేసుకుందాం. ఆరిన తర్వాత మనము పీసెస్గా చేసుకుందాం. ఇట్లా ఆరాలి, కొద్దిగా గాలికి పెట్టుకోవాలి. ఇప్పుడే మనము కట్ చేసుకొని గాలికి పెట్టేసుకుందాం. మనం గంట సేపు పెట్టేసుకుంటే అయిపోయి బిల్లలు కట్ చేసుకోవచ్చు, ఏముంది. ఇక షేప్ మీ చాయిస్. ఇక ఏ షేప్లో కట్ చేసుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. క్రాస్ కట్ చేసుకోవచ్చు, మీకు ఎట్లా కట్ చేసుకోవాలంటే అట్లా కట్ చేసుకోవాలి. నేను ఆరిన తర్వాత మళ్ళీ చూపిస్తా. కొద్ది ఇట్లా మనము పిస్తా కాజు 2 ఇట్లా గ్రైండ్ చేసుకొని టేస్ట్ గురించి అట్లా డెకరేషన్ చేసుకోవాలి. కొబ్బరి బర్ఫీ చేసినావా? చెప్పు మమ్మీ, టేస్ట్ చెప్పు. నేను చేసిన కదా, నువ్వు టేస్ట్ చెప్పాలి. అవునా? ఎంత బాగా చేసింది చూడు, ఎంత బాగున్నాయి. మనం కొబ్బరికాయ ఇంట్లో కొట్టుకుంటే ఈ రకంగా సూపర్ బాగుందా? ఇంకా అన్న కొద్దీ ఇంకా మంచిగా ఒక గంట సేపు ఆరబెట్టింది. గంట టేస్ట్ లేబర్రా. సూపర్ ఉన్నాయి. ఎంతకమ్మా ఉన్నాయి. ఎంత బాగుందో. చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే ఇక నేతో ఛానల్లో పని చేయాలి, చూడాలి అంతే. ఈ ప్రాసెస్ చేసుకోవాలి వెంటనే, అంత బాగుంటుంది. కొబ్బరికాయ దేవుని కొట్టినప్పుడల్లా పాలు పోసి ఇది చేసేసుకోద్ది, స్వీట్ చేసేసుకోద్ది. పిల్లలు ఇష్టపడతారు, మనం కూడా ఇష్టంగా తింటాం. సూపర్ స్వీట్.